హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మా ఫ్రెండ్ వర్క్ పని మీద వైజాగ్ వెళ్తున్నాం మేము. అది శ్రీశక్తి బస్సు వాడి మరి. సో అనకాపల్లిలో దిగేసి అనకాపల్లిలో ఈ రోడ్ పైన షాప్ ఉంది, అక్కడ టిఫిన్ ఎక్సలెంట్గా ఉందని అన్నారు పక్కన. సో అందుకని నేను మా ఫ్రెండ్ కలిపి అక్కడ పూరి వేసి మంచిగా అక్కడ సన్సెట్ ఉంది, మంచిగా వీడియో పడుతుందని వీడియో తీస్తుంటే ఇదేంటి వీడియో ఎక్కడ కూడా అని అంటుంది. నెక్స్ట్ మేము వైజాగ్ వెళ్ళిపోయాం. వైజాగ్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. అయిపోయిన తర్వాత వెళ్ళిన పని అయిపోయింది. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అంటే విశ్వనాథ్ స్టేడియం దగ్గరికి వెళ్తే అది క్లోజ్ అంట. సో ప్లాన్స్ అన్నీ పాయే. ఇక్కడ నా బాధ అదే. ఏం చేయాలో తెలియక ఇంకా సిఎంఆర్ సెంట్రల్ మాల్కి వెళ్ళాం, అక్కడ ఉంది కాబట్టి. సో సిఎంఆర్ మద్దిలపల్లిలో ఉంటుంది కాబట్టి సెంటర్లో అక్కడ కొంచెం దగ్గరే అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోయాము. ఏం చేయాలో తెలీదు. సో బైకర్ మూవీ బాగుందని రివ్యూస్ చూస్తే బైకర్ మూవీకి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా కొన్ని 11 కదా షో అని చెప్పేసి ఆన్లైన్లో చూపించింది కదా అని నిదానంగా వీడియో తీసుకొని వెళ్తున్నాం మేమైతే. ఒక్కొక్కరు కొన్ని ఫొటోస్ తీసుకొని అలా పైకి వెళ్ళేసరికి ఏంటంటే మ్యాటర్, బైకర్ మూవీ ఆల్రెడీ 10:30కి స్టార్ట్ అయిపోయిందంట. మా వర్క్స్ అన్నీ అయ్యేసరికి మాకు 11:30 అయ్యింది. సో అప్పుడున్న షో ఏమన్నా ఉన్నది అని అంటే అది రాకాస మూవీ అంతే. సో మాకేం తప్పుతుంది. ఇక్కడ ఈ క్యూట్ స్టాల్ చూసి నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. ఇక్కడ మ్యాజిక్ వరల్డ్ లాంటిది ఏమన్నా పెడుతున్నారేమో, చాలా బాగుంది. సెంటర్లోని కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. ఇంకా గురువు గారు ఉంటే ఆయన దగ్గర ఫోటో తీసుకొని అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటే అని రాకాస సినిమాకి వెళ్ళాము. ఏం చేస్తాను తప్పండి, బైకర్ అనుకున్నాము, అది అవ్వలేదు. ఇంకా తప్పక దానికే టికెట్స్ తీసేసుకొని 11:30కి ఆ షో ఏం ఉంది కాబట్టి ఐనాక్స్లో ఇంకా దానికి వెళ్ళిపోయాం. అక్కడ మా బాధ అదే. వెళ్ళేసరికి చూస్తే ఎవ్వరు లేరు. కొంతమంది అక్కడక్కడ ఉన్నారంతే. మేమిద్దరము వచ్చాం. మూవీ స్టార్ట్ అయ్యేపటికి వచ్చారులేండి. ఇంకా అలా మూవీ అయిపోయిన తర్వాత వాష్రూమ్లో అద్దం ఉంటే, అమ్మాయిలకి అద్దం ఉంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదన్నట్టు మేము అద్దాన్ని కూడా వదలకుండా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఫుల్ బ్రేక్లో ఏం తెలియదు, పొద్దున్న పూరి తిన్నదే అని చెప్పేసి ఫాస్ట్ పైకి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ థెరపీ అని ఉంది, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత చూద్దామని చెప్పేసి మేము స్టైల్గా ఫుడ్ కోర్ట్కి స్ట్రైట్గా వెళ్ళిపోయాం. స్ట్రైట్ అవే ఇక్కడ మనకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం కార్డు ఫిల్ చేసుకోవడం, ఎక్కడ ఏం కావాలంటే అక్కడ స్వైప్ కొట్టడం, టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత మనం తెచ్చుకోవడం. ఇక్కడ సెల్ఫ్ సర్వీసింగ్ మనమే తెచ్చుకోవాలి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలుసు, చెప్తున్నాను నేను మామూలుగా. గబగబా పైకి వచ్చి ఇంకా కార్డు ఫిల్ చేసుకొని బిర్యానీ హబ్లోని మెనూ ఇస్తే ఏమేమి కావాలన్నీ ఆర్డర్ పెట్టుకొని టోకెన్ పిలిచే వరకు మేమే సోది మొదలెట్టాం. ఎక్కడ లేని గాసిప్స్ అన్నీ మేమే చెప్పుకుంటాం, మామూలుగా మాట్లాడుకోలేదు. ఏం జరుగుతుంది అన్నీ వీళ్ళ మీద చెప్పుకుంటూ, మీకు తెలిసిందే కదా అమ్మాయిలు కలిస్తే అలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటారు. సో అంత సోదంతా మాట్లాడుకున్నాము. తర్వాత మా టోకెన్ వచ్చింది. ఈ క్యూట్ బోర్డు బాగుంది కదా, లెటర్స్తో చిన్న నోట్ ప్యాడ్స్మెన్ రాసి బాగుందని చెప్పేసి తీసాను. ఇంకా బిర్యానీ హబ్లో మేము ఆర్డర్ వచ్చినాయి అని తీసుకున్నాం. ఒక షవర్మా అండ్ 2 చిన్న స్మాల్ మినీ బిర్యానీస్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఆ పొట్టలు అంత కాదు కాబట్టి. సో గబగబా తినేసాము. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు. ఆల్ మిక్స్ బాగుంది. అండ్ గీ రోస్ట్ చికెన్ బిర్యానీలో చికెన్ బాగుంది కానీ బిర్యానీ అంత బాగాలేదు. ఓకే, కానీ ఫుడ్ ఈజ్ గుడ్, బాగుంది, తినచ్చు. అన్ని స్టాల్స్లో ఎలా ఉంటాయో తెలియదు కానీ మేము తిన్న దగ్గర అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై వింగ్స్ పెట్టి చెప్పుకున్నాము. ఈ ప్యాక్ వచ్చేసి 9 వింగ్స్ ఇస్తారు అండ్ 2 పెప్సీస్, అది తీసుకున్నాము. చికెన్తో అన్నా సరే, లేకపోతే బిర్యానీతో అన్నా, వింగ్స్తో అన్నా, థమ్స్ అప్ అండ్ పెప్సీ లేకపోతే అసలు సాటిస్ఫై లేదు. అసలు డెడ్లీ కాంబినేషన్. వింగ్స్తో కానీ బిర్యానీతో కానీ థమ్స్ అప్ ఉండాల్సిందే నాకైతే. మీరు ఎంతోమంది ఆ కాంబినేషన్ ఇష్టపడతారు. నేనైతే బిర్యానీ కానీ వింగ్స్ కానీ కొనుక్కున్నప్పుడు థమ్స్ అప్ ఖచ్చితంగా కొనుక్కుంటాను. నాకు చాలా ఇష్టము అండ్ డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. మీరు కూడా అలాగే తింటారని, అలాగా తింటే కామెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోయింది కదా, మేము ఇంకా నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి ఏంటి అని ఆలోచించుకుంటే అన్నీ క్లోజే కాబట్టి అనుకుంటున్నాం వెళ్ళిపోదామా ఇంటికి అని చెప్పేసి. అప్పటికి 2 అయ్యింది, ఈవినింగ్ బస్ కాబట్టి కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకొని ఇలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తే ఇక్కడ నాకు క్యాండీ స్టాల్ కనిపించింది. ఎంత బాగుందో చూస్తుంటేనే, కానీ అప్పటికి మా పొట్ట ఫుల్ అయిపోయింది. సో మేము ఏం కొనుక్కోలేదు ఇంకా ఇక్కడ. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకొని సరే కిందకి వెళ్ళి ఏదో ఆలోచిద్దాం కదా అని చెప్పేసి
అనుకున్నాము. సరే ఇక్కడ ఇన్ఆర్బిటల్ మాల్లో ఓపెన్ చేశారు కదా కొత్తగా, సరే అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాం మేము. అది యాక్చువల్లీ మొన్నే ఓపెన్ చేశారు కదా, సరే ఎలా ఉందని చూద్దామని సిఎంఆర్ సెంట్రల్కి 1.1 km నియర్లోనే ఉంది అది. సో చాలా హ్యూజ్ ఉంది, చూడడానికి చాలా పెద్దది ఇన్ఆర్బిటల్ మాల్ అయితే. బయటకు చూడడానికి ఎంత హ్యూజ్ ఉంది, లోపల ఎలా ఉంటుందో చూడాలి. మరి గేట్వే కూడా చాలా లోపలికి మేము వెళ్ళాం కదా, అండ్ పార్కింగ్ కూడా చాలా హ్యూజ్ ఇచ్చాడు. అంతమంది వచ్చినా సరిపోద్ది, చాలా స్పేషియస్గా కట్టాడు ఇన్ఆర్బిటల్ మాల్ అయితే. చాలా బాగుంది. కానీ మేము వెళ్ళే టైంకి ఇంకా అంతమంది ఇంకా రష్ కాలేదు. అలా నెమ్మదిగా నడుచుకుంటే వెళ్ళాము. ఎంతో కొంతమంది వచ్చి ఉంటారు. ఇంక ఇలా చూస్తే లోపల 4 floors ఉన్నాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 3 floors అనమాట. యాక్చువల్లీ అన్నీ ఏం ఓపెన్ చేయలేదు. నాకు మ్యాక్సిమం ఎవరైనా ఇన్ఆర్బిటల్ మాల్ చూడడానికి రావాలనుకుంటే 6 months 4 months తర్వాత వెళ్తేనే బెటర్. అన్ని స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడైతే చాలా బ్రాండెడ్ తప్ప మిగతావి ఏమీ ఓపెన్ చేయలేదు. ఇంకా కింద ఈ ఇన్ఆర్బిటల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి వస్తే ఇంకా నేను మా ఫ్రెండ్, మనకు తెలిసిందే కదా అమ్మాయిలంటే ఫొటోస్ వీడియోస్ అంటే పిచ్చి, మేము ఆల్రెడీ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అక్కడ. అండ్ నెక్స్ట్ ఇది రేడియోలో భలే కనిపించింది. ఏదన్నా కనిపిస్తే వదులుతామా చెప్పండి, అది ఫోటోలకి వీడియోలు అయితే నేను అసలు వదలను, నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ తీసుకొని కొన్ని ఎక్స్ట్రాలు ఇవన్నీ చేయాలి కదా, కాబట్టి ఎంత దూరం వచ్చాము ఏది అవ్వలేదు. సో ఉన్న దాంట్లో కూడా ఎలా ఎంజాయ్ చేయాలని అనేది నా తర్వాతే. సో అందుకని చెప్పేసి ఎక్కడ లేని పోజులన్నీ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, టైటానిక్ అంత రేంజ్లో కాకపోయినా మగధీర రేంజ్లో మా చెల్లకి చేయి అందిస్తున్నాను. ఆపే అక్క అని చెప్పేసి నవ్వుకుంటున్నాం ఫుల్గా. ఇక్కడ ఫన్ చేసుకుంటున్నాం కొంతసేపు. కిందంతా సిట్టింగ్, కొన్ని షాప్స్ క్లోజ్ అయ్యి వర్క్ జరుగుతుంది. అవి ఏంటో మనకు కూడా తెలియలేదు. జస్ట్ అంతా కవర్ చేసి లోపలే వర్క్ చేస్తున్నారు. జస్ట్ సిట్టింగ్ ఏరియాలో ఉంది అంతే కింద. ఇంకా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారని మేము కూడా దిగేసాము. అండ్ అక్కడే కొన్ని రీల్స్ కూడా దిగుతున్నాము, ఎందుకంటే ఆపోజిట్ ఎవరు లేరు కాబట్టి రీల్స్ తీసుకొని ఇంకా అలా పైకి వచ్చాము. యాక్చువల్లీ అన్నీ బ్రాండెడ్వే, జీవా, ప్యాంతలోన్స్ ఇలాంటివే పెట్టారు. ఇంకా అన్నీ అలాంటివే, మ్యాక్సిమం అలాంటివే పెట్టారు. మొత్తం అన్నీ బ్రాండెడ్వే ఓపెన్ చేశారు. అండ్ ఇంకా అలా గేమింగ్ జోన్ ఇవన్నీ కూడా అన్నీ వర్క్ జరుగుతుంది. ఇలాంటి ప్లాన్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 2-3 చోట్ల అయితే మేము కూడా ఫొటోస్ దిగాము. అసలు బ్యూటీ ఆఫ్ ద మాల్ ఏమన్నా ఉన్నదంటే అది చెట్టే. ఎంత బాగుందంటే, కానీ దేనికి కూడా స్కాన్ ఉంది. అది లోపల నుంచి మనం దాని దగ్గరికి వెళ్ళాలంటే స్కాన్ చేయాలి. సో మనకు అంత అవసరం లేదని చెప్పేసి మేము గ్లాస్ బయట నుంచే ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకున్నాము. అసలు ఎక్సలెంట్ ఉంది ఆ చెట్టు అయితే చూడడానికి. అండ్ ఇలా 1 gram జ్యువెలరీకి వస్తే రేట్ అడిగితే బొమ్మ కనిపించింది మాకు. బయటకు వచ్చాము. ఇంకా అన్నీ బ్రాండెడ్ ఓపెన్ అయ్యాయి. బీబా, లూయిస్ అన్నీ అవే అయ్యాయి. ప్యాంతలూన్స్లో అయితే నార్మల్గా వెళ్ళి చూసాము. అక్కడ కొంచెం బడ్జెట్ రేంజ్లోనే వస్తాయి కదా, ఏమన్నా కనిపిస్తే ఏమని చూసాము. కానీ ఆ బ్యాగ్ చూసాను, నచ్చింది. తీరా చూస్తే అది 5,000 అన్నాడు. సో 5,000 చెప్పాడు. ఇంకా మన వల్ల కాదని నేను 5,000 బ్యాగ్ నువ్వే ఉంచేసుకొని పెట్టేశాను ఫోటో తీసుకొని. అండ్ నెక్స్ట్ అక్కడే జ్యువెలరీస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఏం చూసినా సరే గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ రేంజ్లో చెప్పారు. వదిలే మీరు మీ ఉంచుకోండి. అండ్ నాకు ఈ మాల్లో నాకు ఏమన్నా నచ్చిందా అంటే అది మినిసో నచ్చింది. చాలా క్యూట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా చిన్న బాటిల్స్, ఎంత క్యూట్ స్టఫ్ అంతా మినిసోలోనే ఉంటుంది. చాలా చిన్న కప్స్, పఫీస్ చూస్తే ఎంత బాగున్నాయో. అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలని అంత బాగున్నాయి క్యూట్గా, కానీ చాలా కాస్ట్. అలా చూసి ఆనందపడిపోయి అలా ఒక రౌండ్ ఒక లుక్ వేస్తాను అంతే. ఇక్కడ ఈ తాబేలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఈ కీ చైన్స్ అబ్బా అసలు ఎంత బాగున్నాయో. నైల్ పాలిషెస్, షీట్ మాస్క్స్, మినిసోలో ఇలాంటి చాలా క్యూట్ చిన్న ఐటమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఫుల్ బ్రాండ్స్వే ఉన్నాయి. అండ్ 4th floor అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్నారు, అది 8 screens అంట. సో
థర్డ్ ఫ్లోర్లో ఇలా బుక్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మన మొహానికి బుక్ చదివి అలవాట్లేదు కానీ బుక్ కోసం ఒక స్టిల్ గురించి తీసుకున్నాను, మళ్ళీ అక్కడే పెట్టేశాను. అండ్ మొత్తం అన్ని బ్రాండ్సే. అలాగే ఫోర్త్ ఫ్లోర్లో అల్లు వచ్చింది మల్టీప్లెక్స్ వస్తుంది, అది 8 స్క్రీన్స్తో అంట. చాలా పెద్దది ఇనార్బిటల్ మాల్, చాలా యూజ్. తిరగాలంటే 1 డే పడుతుంది మొత్తం, కానీ అన్నీ ఓపెన్ చేయలేదు. అన్నీ 3 to 5 months అయితే వర్క్ అంతా అవుతుంది. ఫుడ్ కూడా ఏం అవైలబుల్గా లేదు, ఓన్లీ ఒకటి ఉంది, అది కూడా క్రీమ్ స్టోను. దానికి కూడా వరద బాధ్యతలో కొట్టుకుంటూనే ఉన్నారు. మేము కూడా ఒకటే బాధ్యురాలం కాబట్టి ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అండ్ సోచ్ ఇవన్నీ పెట్టాడు. సోచ్లో అయితే బట్టలు చాలా కాస్ట్. మా చెల్లి కాస్ట్ చూసి భయపడిపోయింది. ఇంకెలా కాదని చెప్పేసి అలా కొన్ని రీల్స్ తీసుకున్నాము. నార్బిటల్ మాల్ చాలా హ్యూజ్ అండ్ పెద్దది, బాగుంది. కానీ అన్నీ ఓపెన్ అయిన తర్వాత వెళ్తే ఇంకా చూసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఫుడ్ గట్ట ఏం పెడతారు అన్నీ విఐపి, ముక్తి ఇలాంటివి అన్నీ, మ్యాక్స్, జీవా ఇలాంటివి పెద్ద పెద్ద బ్రాండ్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ ఏం లేవు. కానీ మేము తిన్నామన్న ఆనందంలో ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ నార్బిటల్ మాల్లో ఒకటి ఏంటంటే, ఇక్కడ అందరికీ వాటర్ ఫెసిలిటీ పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఏమి ఇబ్బంది పడకుండా, అదొకటి నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వాష్రూమ్స్ అయితే సూపర్, అసలు ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయో. నేను ఆ వాష్రూమ్స్లోని ఫొటోస్, వాటర్ దగ్గర ఫొటోస్, అన్నిటి దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నేను మా ఫ్రెండ్ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఫుడ్ ఎలాగ లేదు కాబట్టి ఫుడ్ పిక్చర్స్తో మేము పిచ్చి పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. అంతే, నార్బిటల్ మాల్ అలా ఎక్స్ప్లోర్ చేసాము. మీరైతే అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఈ సండే నార్బిటల్ మాల్లో ఇలా గడిచింది. నార్బిటల్ మాల్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ లాస్ట్లో కొన్ని యాడ్ చేశాను. ఈ సండే ఇలా గడిచింది. మా సండే బాగా ఎంజాయ్ చేసాము. మరి మీరు బాయ్ బాయ్.